కొన్ని మ్యాజిక్కులు ఎంత పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారో, ఆ కళ ఏంటో తెలియదు గానీ, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వానికి సంబంధించి కీలక ప్రాజెక్టులన్నీ కూడా ప్రభుత్వ పెద్దలకు చాలా దగ్గరగా ఉన్న కంపెనీలు, వానికి చాలా దగ్గరగా ఉన్న అంటే ప్రభుత్వానికి కొందరు బినామీలు అనబడే వాళ్ళ చేతుల్లోకే వేల కోట్ల ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. తాజాగా చూసాం. అనంతపురం జిల్లా యాడికి మండలంలో 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజు పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జెన్కోది 5,000 కోట్ల ప్రాజెక్టు. ఆ టెండర్‌లలో పాల్గొనే అవకాశం బీహెచ్ఈఎల్ లాంటి ప్రెస్టీజియస్ సంస్థలకు కూడా లేకుండా నిబంధనలు విచిత్రంగా మార్చేశారు అని వాళ్ళు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. బట్ జెన్కో పట్టించుకోవడం లేదు, అది వేరే విషయం. అయితే దీని వెనక కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు దాన్ని ఎగరేసుకుపోయేకి తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఫ్రంట్ పేజీ కథనంగా రాసుకుంటూ వచ్చారు. అయితే ఏమంట, ఈ 5,000 కోట్ల ప్రాజెక్టు మేమనుకున్న సంస్థలకే ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఒక పార్టీకి బినామీగా పేరున్న లింగ అంట, ఎవరో మరి ఏమో లింగ అని రాసుకుంటూ వచ్చింది ఆ పత్రికలు, ఎవరో తెలియదు కానీ లింగ తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కూటమి పార్టీల్లోనే ఫుల్ ఒక ఆధిపత్య పోరుకు కారణమైందంట. అనంతపురం జిల్లాలో 5,000 కోట్ల ప్రాజెక్టు కొట్టేయడం కోసం, సొంతం చేసుకోవడం కోసం బీహెచ్ఈఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ ప్రెస్టీజియస్ సంస్థలను కూడా కాదని ఈ ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు కొట్టేసేకి ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి, అంటే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి పార్టీ వైపు నుంచి ఏమో కొన్ని బడా కంపెనీలు రంగంలోకి దిగాయట. కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీకి బినామీగా ఉన్న పార్టీ నుంచి ఏమో లింగ విద్యుత్ సంస్థల చుట్టూ, ఆ జెన్కోల కీలక అధికారుల చుట్టూ లింగ ప్రదర్శన చేసుకుంటూ ఒత్తిడి చేస్తూ ఉన్నారట. కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీకి చెందిన లింగ ఎవరబ్బా ఈ లింగ, ఎప్పటి నుంచో బినామీగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉందట. కూటమి భాగస్వామ్య పార్టీలోని నేతలకు ఇప్పటికే ఈ లింగ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో కమిషన్లు ముట్టేలా కథ నడిపారట. ఇదే కాంట్రాక్టు కోసం ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా కాంట్రాక్ట్ సంస్థ, అదేదో మెగా కాంట్రాక్ట్ అంట, వాళ్ళంతా సిద్ధం చేసుకున్నారట. యాక్చువల్గా ఈ 5,000 కోట్ల ప్రాజెక్టును ఇంకా ప్రభుత్వాన్ని నడుపుతున్నది మన వాళ్ళే కదా, దాన్ని తన్నుకుపోవచ్చని. ఇప్పుడేమో ఊహించని విధంగా కీలక భాగస్వామి పార్టీకి, ఆ పార్టీలో కీలక నేతకు బినామీగా ఉన్న లింగ రంగంలోకి దిగడంతో ఆ మెగా సంస్థకి షాక్ తగిలిందట. ఇప్పుడు లింగ విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. కూటమిలోని కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ తరపున ఒకరు, ప్రభుత్వ పెద్దల వద్ద పట్టున్న ఒక మెగా కంపెనీ నుంచి మరొకరు పట్టుబడుతూ ఉంటే ఈ టెండర్ల ప్రక్రియ జనవరి నుంచి పూర్తి కావడం లేదట. జెన్కో పొడిగించుకుంటూ పోతుందట. ఈసారి మరోసారి పొడిగించారట. ఇప్పటి నుంచి ఇక గడువు ఇవ్వడం, వాయిదాలు వేయడం కుదరదని టెండర్ల దాఖలకు తాజాగా సోమవారంతో గడువు ముగిసిందట. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా అటు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న కంపెనీ పట్టు ఒకవైపు, ఇటు లింగా పట్టు మరోవైపట. సో ఆ గడువు కూడా ఈసారి మళ్ళీ 3 వారాలు పొడిగించినారట. కుదరదు అంటూనే జనవరి నుంచి పొడిగిస్తున్నారట. ఏదో అట్లే వచ్చిందంటే సరింత పంచుకోండి, ఎందుకు ఇట్లా ఊరికే కొట్లాడుకుంటారు? అంతా మనోళ్ళే కదా. 2,500 కోట్లు ఎట్లా అట్లా, 2 కీలక పార్టీలే కదా అటు ప్రభుత్వాన్ని నడుపుతున్న దాంట్లో. చరిత్రది చేసుకోండి అన్న, ఏందో. కాకపోతే పెద్దల దగ్గరికి వెళ్ళండి, చెట్టు కింద పంచాయతీలు చేస్తారు ఎందుకు మరి, ఇద్దరి మధ్య ఎందుకు? లింగ కింద మెగా కింద ఎవరు ఇవ్వండి, తీసుకోండి, పంచుకోండి, ఏమవుతుంది కానీ.
అది అధికారం కోసం ఎందుకు ఎంతగానో వెంపర్లాడతారు, ఎంత దారుణంగా ప్రజలను పిచ్చోళ్ళనైనా చేస్తాయి పార్టీలు అంటే అది ఇందుకే. అబ్బా! డబ్బు ఏమన్నా దోచుకుంటారయ్యా సొంత జేబుల్లోకి వెళ్ళడం కోసం. నిబంధన లేవు, ఆకుకూర కట్ట లేదు. అయ్యా! కావాల్సినట్లు నడిపించేయడమే వ్యవస్థలు.